మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. ఏది ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిన్నటి రోజున కుచితమైనది. ఇక జీవించే రోజుల్లో, రాబోయే రోజుల్లో కాలం చాలా సంకుచితమైన సంగతి నా సన్నిధికి వచ్చే ప్రజలకి చెప్పమని ప్రభు చెప్పారు. అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ 15వ వాక్యంలో ఏముందో నేను మీకు చదివి వినిపిస్తాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ వాక్య భాగంలో దినములు చెడ్డవి, కాలం సంకుచితమైంది, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులు కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు, జ్ఞానం కలిగిన వాళ్ళు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనే అర్థాలన్నీ వచ్చేటట్లు ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. వయస్సు పెరిగిపోయింది అనుకోండి, మరలా మనకు యవ్వన ప్రాయం, చిన్న వయస్సు మరలా తిరిగి రాదు. అలాగే కాలం గతించిపోయింది అనుకోండి, మరలా ఆ కాలాన్ని మనం పొందలేం. నిన్నటి రోజుని మరలా ప్రపంచంలో ఎప్పుడు మనం పొందలేం. ఆ సమయం అంతటితో అయిపోయినట్టు అయిపోయింది. ఒకవేళ డబ్బులు నష్టపోతే మరలా కష్టపడి సంపాదించుకోవచ్చు. పదవి పోతే మరలా ఏదో మంతనాలు చేసి పదవులు సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోయిందంటే మళ్ళా తిరిగి రాదు. ఈ లోకంలో ఉన్న ప్రజలు జ్ఞానం కొరకని అనేక గ్రంథాలు, వాల్యూమ్స్ చదువుతారు, కోర్సులన్నీ చదువుతారు, అన్ని రంగాలలో ఆరి తేరుతారు. జ్ఞానం కొరకు డిగ్రీలన్నీ సంపాదిస్తారు, జ్ఞానం కొరకు. అయితే వాళ్ళు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎన్ని గ్రంథాలే చదివినా, ఎన్ని డిగ్రీలే సంపాదించినా పనికి మాలిన సిగరెట్ని మానడం చేత కాదు, త్రాగుబోతనాన్ని విడిచిపెట్టలేడు. చదివిన తెలివితేటలు, జ్ఞానం ఏమవుతాయో తెలియదు. మనిషి కామాతృతలో పడి పశుప్రాయుడవుతాడు. మరి చదివిన జ్ఞానం, సంపాదించిన డిగ్రీలన్నీ ఏమవుతున్నాయి? మానవత్వాన్ని కోల్పోయి మనిషి పశువుగా ఎందుకు మారుతున్నాడు? వర్షవాయులు ఎందుకు తప్పుతున్నాడు? ఇంత జ్ఞానాన్ని ఆర్జించాడు కదా. ఏ రంగంలోనైనా కదిలిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలు చెప్పగలిగిన వ్యక్తి కదా. మరి ఏమిటి ఈ 2 అంగుళాల సిగరెట్ కొరకు మెలికలు తిరుగుతాడు? అది క్యాన్సర్ పుండు పుడుతుంది గొంతులో అని ఆ ప్యాకెట్ మీద రాసింది కదా. మరి అది చదవడా? మనిషిగా బ్రతకడు. మత్తెక్కితే మత్తు మంచిది కాదని ఎక్కడా చదవలేదా?
మరి ఎందుకు దాన్ని వాడుతున్నాడు? నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, లోకంలో అన్ని గ్రంథాలు, అన్ని రంగాలు ఆరితేరి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. జ్ఞానిగా, స్కాలర్గా మనుగడ సంపాదించవచ్చు, పలుకుబడి సంపాదించవచ్చు. అయితే బైబుల్ అంటున్న జ్ఞానం ఏం జ్ఞానమో తెలుసా? ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే జ్ఞానులు. సమయాన్ని వ్యర్థం చేసుకున్నవాడు జ్ఞాని కాదు. 60 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, బ్రదర్, నా 2 మోకాళ్ళు భయంకరమైన వేదన చేత బాధించబడుతున్నాను, నేను నా కొరకు ప్రార్థన చేయండి అని కోరుకున్నాడు. నేను సరదాగా కూర్చొని ఆయన మోకాళ్ళు పట్టుకొని ప్రార్థన చేయబోయాను. అన్నాడు, బాబు నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు. నేను నా వయసు అంతా వ్యర్థం చేసుకొని వ్యభిచారంలో మునిగా. నేను నీచుడిని, పశువుని, మానవ మనిషిగా బ్రతకాల్సిన వాడిని కాదు. నా పాపానికి శిక్ష నేను ఈ కీళ్ళ జబ్బు, ఈ నరాల సచ్చుదనం ఇదంతా అనుభవిస్తున్నా. నా కాళ్ళు మీరు పట్టుకోవటం ఏంటి బాబు అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నీవు నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపం పడుతున్నావు గనుక ఈరోజు నా ప్రభు నిన్ను ముట్టుకుంటాడు. నువ్వు ప్రపంచంలో ఉన్న తైలాలన్నీ రాసే ఉంటావు, డాక్టర్ల దగ్గర చెక్ చేయించుకుని ఉంటావు, ఎక్స్రేలు తీసే ఉంటారు. కానీ నీ జీవితంలో ఈ చిన్న బాధ నుంచి విడుదల పొందుటకు నీకు చేత కాలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర పశ్చాత్తాపడుతున్నావు, నా పాపము చేతనే ఈ శిక్ష నేను అనుభవిస్తున్నానని. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు విడుదల కలుగు చేస్తాడు. నేను ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ పెద్ద వ్యక్తి మళ్ళీ నా కాళ్ళు పట్టుకోబోతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, తాను పశ్చాత్తాపడినప్పుడు అన్న మాట ఏమిటంటే, నా సమయాన్నంతా నేను వ్యర్థపుచ్చుకున్నాను, నా యవ్వనాన్ని పాడు చేసుకున్నాను, నా వయసు అంతా నీచమైన అలవాట్లకి అలవాటు చేసుకుని నాశనం అయ్యాను, ఆ ప్రతిఫలం అనుభవిస్తున్నాను. గమనించండి, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, శరీరంలో ఉన్న ఆరోగ్యమే కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నీకున్న విలువే కానివ్వండి, ఎందుకు కౌంటర్ఫిట్ అవుతుంది? విలువని రోజు రోజుకి ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు? కుటుంబంలో నీకు విలువ ఎందుకు పోతుంది? సమాజంలో విలువ ఎందుకు లేకపోతుంది? దీనికి అంతటికి కారణం ఏంటంటే, నీవు వయస్సులో నీకు సమయం దేవుడిచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దాన్ని కన్ను నిన్ను ఎరగకుండా వ్యర్థం చేసుకుని జీవితం అంతా ఈ కన్నీటితో, రోగాలతో, శాపాలతో జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, సోమరి. సోమరి అంటే ఎవరు? తెల్లవారింది లేవరా బాబు అంటే అమ్మమ్మ, డాడీ ఇంకొక అరగంట, డాడీ ఇంకొక 10 నిమిషాలు అని ఇటు తిరిగి పడుకొని అటు తిరిగి పడుకొని దుప్పటి కప్పుకొని అదో రకమైన సోమరితనం. సూర్యోదయం అయింది, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, పని బాటలకు వెళ్ళాలి, ఇంకొక అరగంట, ఇంకో 10 నిమిషాలు, అసలు మీరు లేపొద్దు నేనే లేస్తాను అని సోమరి కోరుకుంటాడట. అందుకని సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఏమని రాసిందంటే 6:6లో, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు. వేసవి కాలం ఎప్పుడో, వర్షాకాలం ఎప్పుడో, కోతకాలం ఎప్పుడో, ఆ కాలమును వివేచించగలిగిన సంగతి చీమలకు తెలుసు. కోతకాలం వచ్చిన వెంటనే పంటని
తీసుకువెళ్ళి ఎక్కడ నానిపోకుండా దాచుకుంటాయి. వేసవి కాలం వచ్చిన వెంటనే, వర్షాకాలం వచ్చిన వెంటనే ఆ ఆహారాన్ని తింటూ కూర్చుంటాయి. ఎప్పుడు ఏది సేకరించాలో, ఎప్పుడు ఏది అనుభవించాలో, ఎప్పుడు ఏది తిని తృప్తి పడాలో అనే సంగతి చీమలకి తెలుసు. ఈ మాట చదివినప్పుడు నాకెందుకో ఆశ్చర్యం అనిపించి, ఏనుగు దగ్గరికి వెళ్ళరా బాబు అని అంటే బాగుండేది. ఎందుకంటే ఏనుగుకి తాటికాయ అంత మెదడో ఏనుగుకి. ఏనుగు దగ్గరికి వెళ్తే ఏదైనా నేర్చుకోవచ్చేమో అని అనుకునేవాడిని. చీమల దగ్గరికి వెళ్ళి అంటుంది వాక్యం. ఎందుకంటే జ్ఞానాన్ని నేర్చుకో, సమయ స్ఫూర్తి, సమయమా అసమయమా ఇది, ఈ సమయంలో నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వయసులో నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే సంగతి చీమల దగ్గరికి నేర్చుకో. జ్ఞానాన్ని అక్కడికి పోయి నేర్చుకోలేక దానికి ఎంత తలండి? చీమకి ఎంత తల ఉంటుందండి? అసలు తల ఉందంటారా? ఉంది. మరి ఎంత ఉంది అది? మరి తలే ఎంతుంటే మరి దాని మెదడు ఎంతండి? దాని మెదడు ఎంత అని చెప్పగలం? మరి దానికి ఉండే ఆ సూది మొనంత కూడా ఉందో లేదో అంత మెదడులో ఇది ఏ కాలం అనే సంగతి అది గుర్తిస్తుందట. చూడండి, ఒక వడ్ల గింజలు పడి ఉంటాయి అనుకోండి, కోతకాలం అయినప్పుడు చీమలు వెళ్తాయి. ఆ ఒక్క వడ్ల గింజని పెద్ద రథం లాగినట్టు ఒక 10-12 చీమలు కలిపి ఒక రథాన్ని ఇచ్చుకుని వెళ్ళినట్టుగా వెళ్తా ఉంటాయి. ఇలా వెళ్తా ఉంటాయి. మళ్ళీ ఎదురుగా చీమలు వచ్చి, హలో మేమేమైనా నీకు సహాయం చేయమంటారా అని అడిగితే, అక్కర్లేదు మేము తీసుకెళ్ళిపోతాం, మీరు వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఇంకా తీసుకురాపండి, ఇది సేకరించే కాలం ఇదే, వెళ్ళండి సమయం వ్యర్థం పడుతుంది. ఓహో అలాగనే అని చెప్పి చీమలు వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, అవి మాట్లాడుకోవడం, అక్కడ తీసుకెళ్ళి దాచుకోవడం. ఇప్పుడు మనకు ఆహార శాఖ ఉందండి, ఫైనాన్షియల్ అంటున్నాను, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారా, అలాగే ఫుడ్ మినిస్టర్స్ ఉన్నారా, అలాగే గోడౌన్లు ఉన్నాయా, పాతకాలాల్లో గవర్నమెంట్ కొంటుందా, కొన్నవి కంపు కొట్టిందాకా పంచరు. టన్నులు గోడౌన్స్ అన్ని పడిపోయినాయి, కొనేసాడండి. అయితే ఆ కొన్న ఆ ధాన్యానికి ఎవరు వారసులు అంటే ఈ పంది కుక్కలు. బస్తాలు అలాగే ఉన్నట్టే ఉంటాయి, కానీ కింద నుంచి బెజ్జం పెట్టి మొత్తం టన్నులు తినేస్తాడు. తీరా 6 సంతకం పెట్టి 7 సంతకం పెట్టి ఇది అక్కడికి వెళ్ళి 6 లోడు చేసి లోడు వచ్చి చివరికి ఒక పల్లెలోకి వచ్చి పంచి పెట్టేసరికి ఆ బియ్యం తిన్న వాళ్ళకి డయారీ, జబ్బులు పడిపోయి రేచలు పడి చస్తున్నారు, కంపు కొట్టిపోతున్నాయి, కలర్ మారిపోతున్నాయి. అంతవరకు దాచిన ఆహారాన్ని పంచి పెట్టేందుకు చేత కాదు. కారణం వేల కొలది మనుషులు దానిలో పని చేస్తున్నా ఏ సమయంలో ఏది చేయాలో తెలియదు. ఎరా కంపు కొడుతున్నాయి, నానిపోతున్నాయి, వర్షం వస్తుంది, కలర్ మారిపోతుంది, పంచకపల్లి మా జ్యోతిలో ఉందండి, ఆయన సంతకం పెట్టాలండి. మరి ఆయన సంతకం ఊరికే పెడతాడండి? లారీలు 10 ఇటు వస్తుంటే 10 లారీలు అటుపోతుంటాయండి. అది ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి తెలుసు? చివరికి కంపు కొట్టి తీసుకెళ్లి సముద్రాల్లో పోసిన రోజులు ఉన్నాయి. టన్నులు ధాన్యం తీసుకెళ్లి సముద్రాల్లో పోసిన రోజులు ఉన్నాయి. కానీ చీమలు సేకరిస్తున్నాయే ఆ ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా డ్రైగా దాచుకొని, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఆకలి తీర్చుకుంటాయో ఆ చీమల్ని అడిగి మనం తెలుసుకోవాలి. మనిషికి మెదడుందండి, ఇంత మెదడు, అది పెద్దదొకటి చిన్నదొకటి అంటున్నారు. మరి చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు ఆ మాట, పెద్ద మెదడు ఉంటుందండి, చిన్న మెదడు ఉంటుందండి. నేను ముంజికాయలాగా 3 ముంజులు ఉంటాయి, 2 ముంజులు ఉంటాయి కదండి, మనిషికి 2 ఉన్నాయి. మరి ఏది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా పనిచేస్తుందో తెలియక సోమరితనానికి చోటిచ్చి సమయాన్ని వ్యర్థపరుచుకుంటుంటే బైబుల్ అంటుంది సోమరికి దరిద్రత, సోమరికి రోగం, సోమరి జీవితంలో అనుభవిస్తున్నది శాపం.
గనుక నేర్చుకోవలసిన దగ్గరికి వెళితే అక్కడ నేర్చుకోగలుగుతాం. ఏమిటి నేర్చుకునేదంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇప్పుడు తల్లిదండ్రులు పడుతున్న బాధలు వేవేల కొలది కుటుంబాలు వచ్చి నాకు చెప్తుంటేనండి నాకు అదో రకమైన బాధ కలుగుతాము. ఏమని చెప్తున్నారు? బాబు, నా కొడుకు కత్తితో పొడబోయాడయ్యా. బాబు, నా కొడుకు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడయ్యా. బాబు, నా కొడుకు చెప్పిన మాట వెనుక అక్కడ పోయి తగాదాలు పెట్టుకొని ఇప్పుడు జైల్లో ఉన్నాడయ్యా, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని పెద్దలు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే నాకు ఒకటి మాత్రం బాగా తెలుసు. అదేంటంటే వాళ్ళని మలచవలసిన సమయంలో వాళ్ళని మలచలా, వాళ్ళని దిద్దవలసినప్పుడు, ఖండించవలసినప్పుడు, బుద్ధి చెప్పవలసినప్పుడు వాళ్ళని బుద్ధి చెప్పలేదండి. వాళ్ళకి 2 గ్లాసులో నీళ్ళు ఇచ్చండి, ఉంగరం ఒకటి వేసి ఉంగరానికి తాడొకటి కట్టి మళ్ళీ ఈ చేతి గట్టి పెట్టారు ఉంగరం ఊడిపోకుండా. గోటి ముద్దలు పెట్టుకున్నప్పటి నుంచే పిల్లల్ని మలుచుకునే ఆ మలుపు తెలియని పరిస్థితుల్లో ఈ రోజున తల్లిదండ్రులు గల్లంతై జీవితంలో పిల్లలు ఉన్నారనే సుఖం లేకుండా కన్నీళ్లమయమైపోయారు. కారణం పిల్లల్ని ఎప్పుడు ఎలా పెంచాలనో తెలియని పరిస్థితుల్లో. ఆ మధ్య ఒక 10 ఏళ్ల పాపతో వాళ్ళ నాన్నగారు ప్యాకాడుతున్నాడు రైల్లో. ఆడపిల్ల వయసు 10, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరున్నారు, నాన్నగారు ప్యాకాడుతున్నాడు పిల్లతో. వాళ్ళు ఆడుకుంటున్నారు, నేను ఇటువైపు కూర్చున్నా. అంతలో ఒక స్టేషన్లో ఆయన దిగి ఆ స్టేషన్లో కనబడి చెత్త పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి టైం పాస్ అని పిల్ల ముందు వేసాడు. ఆ పిల్ల ఒకటి తీసి, ఛే డాడీ, లేటెస్ట్గా ఉండే పుస్తకాలు ఏమీ లేవా డాడీ అనింది. అమ్మ, ఇవి లేటెస్ట్ అనే చెప్పించారా? ఇవి ఇప్పుడు పోయిన వారం 15 రోజుల ముందే చదివేశాను డాడీ అని. మళ్ళీ ప్యాకెట్ ప్రారంభించారు. ఈయన ఒక ఆకు అయిపోయి ఇంకొక ఆకేశాడు, తటామని కొట్టింది. ప్యాకెట్టం కూడా తెలియని ఏమి డాడీ నువ్వు డాడీవి, మమ్మీ బాగా ఆడుతుంది నాతో అంటే మమ్మీ 6 ఆకులు ఎక్కువ చదివింది. ఆ బిడ్డల్ని తల్లి అలా పెంచింది, తండ్రి అలా పెంచుతున్నాడు, పిచ్చ వేషాలు వేసేటట్లు. ఈ వయసులో ఆడుకోక ఎప్పుడు ఆడుకుంటారండి? ఈ వయసులో చూడక ఎప్పుడు చూస్తారండి? ఈ వయసులో అనుభవించక ఎప్పుడు అనుభవిస్తారండి? ఈ వయసులో చదువుకి ఎప్పుడు చదువుతారండి? జనరల్ నాలెడ్జ్ కావాలి కదండి పిల్లలకి అని వాళ్ళని వంచవలసిన సమయంలో, గద్దించవలసిన సమయంలో, బుద్ధి చెప్పవలసిన సమయంలో వాళ్ళకి బుద్ధి చెప్పగా జనరల్ నాలెడ్జ్ వైపు తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు, జనరల్ మనిషి అయిపోయింది. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది కదండి. పెళ్ళి అనాగరికంగాను అంటుంది. మరి దానికి బుర్రలు చెప్పాలంటే నాన్నగారు తల్లిగారు చెప్పిన జనరల్ నాలెడ్జ్. మలచవలసిన సమయంలో మలుచుకోక, పిల్లలకి చెప్పవలసిన విధానాలు చెప్పక, పిల్లల ముందు నడవలసిన విధానం తల్లిదండ్రులకు తెలియక, పిల్లల క్షేమం కొరకైనా కనీసం నడుము కట్టుకొని ఆశలు చంపుకొని పవిత్రమైన జీవితాన్ని చేసేదానికి సిద్ధపడక, పిల్లల కంటే తల్లిదండ్రులు ముందుగా విచ్చలవిడిగా ప్రవర్తించడానికి ప్రవర్తనలో ముందుకు సాగుతూ ఉండగా ఆ పిల్లల ఎదుట తల్లిదండ్రులకి విలువ లేకపోయింది. ఇప్పుడు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. బైబిల్ అంటుంది, భక్తి గల వారి ఇంట్లో వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె బల్ల చుట్టూ ఉంటారట. ఒలీవ మొక్కల వలె భక్తి గల వారి ఇంట్లో పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారట. మా అన్నయ్య కొడుకు ఒకడు ఉండేవాడు. ఆడు చిన్నప్పుడు మా ఇంట్లో ఎవరు వచ్చినా సరే, మా కుటుంబం అంతా ఇంచుమించుగా వ్యాపారస్తులు, ఒక్కొక్క సమయంలో వచ్చి భోజనం చేస్తారు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంటాడు. ఇక ఎవరు వచ్చినా వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళని భోజనం చేయనివ్వకుండా అంటుంటే వాళ్ళకి పెడుతుంటారు. నేను ఒకరోజు ఆకలితో వచ్చాను. వస్తే వాడు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు. ఓహో, ఇదే సంగతి, నీకు సరిగ్గా చెప్తాను పాఠమని చెప్పి నా దగ్గర పండుగలు పచ్చడం ఉంది. దాన్ని కాస్త అన్నంలో లాగని రా ఎద్దా బాయ్ బాబు రానన్న రా ఆనయ్య అని చెప్పి ఆ నోట్లో అంగిటికి ఎద్దినట్టు పెట్టాను. ఒక కేకేశాడు, సొంగ గార్చాడు.
గడగడగడ ఆడిపోతున్నాడు. మా వదినమ్మ వచ్చి, ఏంటయ్యా చిన్నపిల్లడు కదా ఇలా చేసేవేంటని. చిన్నపిల్లడు అయితే వచ్చిన వాళ్ళ దగ్గర అంటాడా అన్నా నేను. అప్పుడు ఆ నోట్లో నెయ్యి పోసి పెరుగు పోసి గంటన్నర సేపటికి ఆడికి కొంచెం సొంగ తగ్గింది. ఇక నన్ను ఇలా చూస్తాడు, అప్పటి నుంచి దగ్గరికి రాడు. ఇంకో సంగతి ఏంటో తెలిసిన, ఎవరు అన్నం పెడతారన్నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టించుకోడు, నాకు పళ్ళెంలో వేయండి నేను తింటానంటాడు. అది ఎంతసేపు తింటాడు? అన్నం తినేటప్పుడు పచ్చిమిరపకాయ ఎండి మిరపకాయ ఏమైనా మొత్తం వెతికి వెతికి ముందు దాని పక్కన పెట్టి కన్ని చూసుకొని చెక్ చేసుకొని మొత్తం మీద అంత అన్నం తింటాడు. పొరపాట్లు కూడా ఆ రోజు నుంచి ఏ ఒక్కరు ఎక్కడ అన్నం తింటున్నా అక్కడ నిలబడుకోవటం కానీ ఆనటం కానీ దగ్గర పోవడం కానీ ఒకవేళ బలవంతంగా నోట్లో పెట్టిన మింగడం కానీ పొరపాటున చేయడు. ఎందుకంటే ఒక్కసారి సురుగు తగిలి, ఒక్కసారి చాలు. పిల్లలంటే నాకు మహాప్రాణం, పిల్లలంటే నాకు మహాప్రాణం. నా మ్యాగజైన్ మీరు చూడండి, మ్యాగజైన్ టైటిల్ మీద ఎప్పుడు పిల్లలు ఫోటోలే వేస్తుంటారు. ఆ పిల్లలంటే నాకు మహాప్రాణం. ఎందుకంటే వాళ్ళకి ఎలా మనం మలుచుకుంటే, ఎలా నేర్పిస్తే అలా జీవించేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి మనస్సు అది, ఆ వయసు అది. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని వ్యర్థపుచ్చుకుని అజ్ఞానుల వలె కన్యల మధ్యలో, రోగాల మధ్యలో, శాపాల మధ్యలో, ఆర్థిక దరిద్రతల మధ్యలో, అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో కన్నీళ్ల మధ్యలో జీవితాన్ని సాగించుకుంటున్నటువంటి ప్రజలతో బైబిల్ అంటుంది, నీ అజ్ఞానమే నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీకు ఉన్న ఇప్పుడు ఈ సమయంలో ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కాస్త దేవుని వాక్యానుసారంగా ప్రార్థనా పూర్వకంగా ఉన్నట్లయితే కాలము సంకుచితమైందని చెప్తున్న దేవుడు ఆ కాలంలో ఏ కాలంలో ఏది నీవు చేయాలనో ఆయన చక్కగా చెప్పి నీకు నేర్పించి నిన్ను బలపరిచి నిన్ను ఆధ్యాత్మికమైన స్థితిలో ధైర్యపరచగలిగిన సమర్థుడు, శక్తి గలవాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్న ఆ రోజుల్లో నాకు అప్పుడు సరిగ్గా 17 ఏళ్ళు. నాకు ఆ ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు 17 ఏళ్ళు. అప్పుడు ఇల్లు వాకులు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, లోకాశలను వదిలిపెట్టి నాకు ప్రభు చాలు ప్రభు చాలు అని నేను సిద్ధపడుతూ ఉంటే మా వాళ్ళంతా బంధువులంతా వచ్చి నాతో ఏమన్నా తెలుసండి, మరి పిచ్చడా ఈ వయసులో అంట భక్తి ఎప్పుడు చేయాలో తెలుసు నాన్న, లోకంలో ఉన్నవన్నీ ఒక్కసారి టేస్ట్ చేసి అనుభవించి అంత ముగించిన తర్వాత వెగటైపోద్ది. ఏముంది మాయా అని వెగటైపోద్ది. అప్పుడు దిగు 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 అని భజన చేయాలి తండ్రి. దిగు దిగు దిగు, దిగింది లేదు చచ్చింది లేదు. భజన గాళ్ళు కనుక మా వాళ్ళంతా అప్పుడు చేయాలి బాబు భజన. అప్పటికి పళ్ళు రాలిపోవాలి, స్వచ్ఛపడిపోవాలి, అన్ని అనుభవించి ముగించేయాలి. అప్పుడు ఈ భక్తి. అయితే బైబిల్ ఏమంటుందో తెలుసుగా, నీ బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆమేన్. నీ యవ్వనమందే నా కాదు వేగమని బైబిల్ చెప్తున్న జ్ఞానం వేరు, లోకము చెప్తున్నటువంటి పద్ధతులు వేరు. లోకం వైపుగా నీవు వెళుతున్నావా, దేవుని వాక్యానుసారంగా వెళుతున్నావా? నీవు సమయమును సద్వినియోగం చేసుకోలేకపోతే అజ్ఞానం వలె నీ వ్యక్తిత్వం పాడై నీ పిల్లలకి 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 వంశ పారంపర్యం ఆ శాపాన్ని సంపాదించి పెట్టిన వాడు అవుతావు. కనుక నీవు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడిని తీసుకెళ్ళి ఒకరింట్లో పెట్టారండి. దైవజనుడిని తీసుకెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళండి నిదానంగా వాళ్ళు శ్రద్ధనం తిన్నారు, కానీ వాళ్ళు శ్రద్ధనం తినేశారు కదండి. అందుకని శుభ్రంగా నిదానంగా నెమ్మదిగా ఏదో చేద్దాం, అయ్యగారికి పెడదాం, ఏదో చేద్దాం, అయ్యగారికి పెడదాం అనుకుంటూ ఉన్నారు. ఫుల్లుగా తిని సద్దివన్నీ తిన్నారండి. అయ్యగారికి ఏదిగా చేయాలని అలా చేస్తున్నారు. ఈ దైవజనుడికి పాపం ఆకలి ఆ మంచానికే ఎరుక. ఆయన్ని హోటల్లో వెళ్ళి పోంచినివరో మేము పెట్టరాండి అంటారు. మరి వీళ్ళు పెట్టేటప్పటికే ఈయనకి ఆకలి చచ్చిపోతాయి. ఏం చేస్తాడు పాపం? అలాగ ఆలోచించుకుని మరి వంట చేసే దగ్గరికి వచ్చేసాడు.
చూసి ఏమైంది అని అన్నారు. అది అయిపోయిందండి, తాళూపులు వేస్తున్నామండి, ఇగ్లేసేస్తున్నామండి, అయిపోయిందండి, ఏదో తిప్పుతున్నామండి అన్నారు. ఇటు చూస్తే వాళ్ళ కుటుంబం మొత్తం తింటానే ఉన్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం తింటున్నారు, ఈయనకేమో తాళూపులు వేస్తారు. ఎందుకంటే స్పెషల్ కదండి, దైవజనుడికి స్పెషల్ అని వాళ్ళు తింటున్నారు, ఈయనకి పెట్టలేదు. ఈయనకి ఈ వాసనలో తగిలేసరికి ఇంకొంచెం ఆకలి ఎక్కువైంది. మరి దైవజనులు కూడా మనుషులే కదండి, పైనుంచి దేవదత్తలకు దిగొచ్చారండి. దేవదత్తలు కాదు కదండి, ఇదేంటో మెత్తగా ఉంది ఏంటో ఇది కింద. ప్రజలు అరడయా వాళ్ళు ఇంకొక అరగంట పడుతుందండి అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, మీరైతే ఏం చేస్తారు, ఇంకా అరగంట ఉంది భోజనానికి, ఆలస్యం, ఆకలి తెచ్చిందాడు, ఎవరు తింటాడు, తినండి, చేసుకొని తినండి, మీరే తినండి అని అలా వెళ్ళిపోయి హోటల్లో పోయి శుభ్రంగా మేసేసి, శుభ్రంగా మిరపకాయ బజ్జీలు మేసేసి ప్లాట్ఫామ్ మీద శుభ్రంగా ఏమి నిన్నట్టుకి ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఆకలి గాలే తినేస్తారు. ఆ దైవజనుడు ఏం చేస్తారు తినండి, అరగంట ఉంది అన్నారు గనుక ఈ సమయాన్ని నేను ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అని మనసులో పెట్టుకొని తిన్నగా మేడ మీదకి వెళ్ళిపోయి మేడ మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయబోయేసరికి పరవశం అయిపోయాడు. ఆమేన్, ఆమేన్. పరవశం అయిపోయాడు. పెసరట్టు తిని కాదు, బిర్యానీ తిని కాదు, ప్రార్థనలో పరవశం అయిపోయాడు. పరవశం అయిపోతే ఆకాశం నుంచి ఒక దుప్పటి దిగుతుందండి, 4 చెంగులు పట్టుకున్న దుప్పటి అలా దిగుతుంది కిందకి. దాంట్లో రకరకాల టేస్టులు ఉన్నాయి. ఆయన అంటాడు దింపినైనా, బాబాయ్ వీటిలన్నింటినీ తినే, ఆకలికి తినేసే అంటే నేను నిష్టగలవాడండి, మహాయూదులండి, భక్తులండి, నేను ఇలాంటివన్నీ ఏమి తినండి బాబు అన్నాడు. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ దుప్పటి పైకి, ఆ దిగిన దుప్పటి మరలా పైకి వెళ్ళిపోయి దాంట్లో ఏమున్నాయి, చతుష్పాద జంతువులు ఉన్నాయి. దాంట్లో రకరకాల పురుగులు, పుట్టలు, చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఈ చతుష్పాద జంతువులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటో తెలిసిన, మనోళ్ళు దండం పెట్టుకునే దానికి బొమ్మలు చేసుకుంటున్నారు. దండం పెట్టుకునే దానికే కదండి బొమ్మలు చేసుకుని. మరి ఆ బొమ్మలకండి చతుష్పాద జంతువుల రూపాలు ఎందుకు పెట్టినట్టు కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు మన దేవుడు ఎలాగుంటాడంటే అచ్చం అలాగే ఉంటాడు, అచ్చం మీలాగా ఉంటాడు. మన దేవుడు నాలాగా మీలాగా అంటే అర్థం ఏంటి, 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది. మన ముక్కు ఎంత ఉందో ఆయన కూడా అంతే ముక్కు ఉండదు, 2 గజాలు ముక్కు ఉండదండి. ఒకటిన్నర మొర, లేకపోతే 1 గజం మొర ఉండదు, 1 మీటర్ మొర ఉండదు. మన ముక్కు ఎంత ఉంటుందో ఆయనకి అంతే ముక్కు. మనకి 2 కళ్ళు ఉంటే ఆయనకండి, మనకు ఒక తల ఉందా ఆయనకు ఒక తలే, 10 ఉండవు. పీతకున్నట్టు 16 చేతులు ఉండవు. ఆమేన్. మనకు 2 ఉన్నాయి కదండి, మన దేవుడు కూడా 2. కారణం ఏంటంటారా, నా స్వరూపం ప్రకారము నా పోలిక చొప్పున నరుని కలుగు చేసి అన్నాడు కనుక మనం ఎలా ఉన్నామో ఆయన అలాగే ఉంటాడండి. ఆయనకి గాడిద మొహం ఉండదండి, కోతి మొహం ఉండదండి. సకల చతుష్పాద జంతువుల రూపాలు పై నుంచి వస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే అన్యులు, జీవమగల దేవుని ఆరాధించని వాళ్ళు ఈ చతుష్పాద జంతువుల రూపాలను పోలినటువంటి ఆ రూపాలను ఆరాధిస్తారు. ఇదిగో ఆకలితో ఉన్న దైవజనుడా, నీవు వాళ్ళని వెళ్ళి దర్శించాలి. ఆమేన్. అన్యుల మధ్యకి వెళ్ళాలి. హల్లెలూయా. వాళ్ళకి తెలియక దేవుని రూపాన్ని చక్కటి ముఖం, అందమైన ముఖం పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు కదండి. మరి సింహం మొహం పెట్టుకొని, గాడి మొహం పెట్టుకొని, కోతి మొహం పెట్టుకొని, పంది మొహం పెట్టుకొని, దున్నపోతు మొహం పెట్టుకొని, ఇక నాకు చెప్పాలంటే నాకు బుద్ధి పుట్టట్లేదండి. అన్ని పలికిమాలిన జంతువులు రూపాలు పెట్టుకొని చతుష్పాద జంతువులు అన్ని దిగాయి. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళు. ఆకలితో ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పుడు 1 అరగంట ఆలస్యం నాకు ఆహారం పెట్టేదానికి. ఇప్పుడు నేను చేయవలసింది ఏంటి, టీవీ ముందు కూర్చోవలసిన టైం కాదు ఇది. సోగు చేసుకుంటూ అద్దం ముందు కూర్చోవలసిన సమయం కాదు ఇది. పనికిమాలిన పుస్తకాలు చదువుకునే సమయం కాదు ఇది.
దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో కూర్చున్నాం, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం అని కూర్చుంటే పరలోకం నుంచి ఒక సందేశం ఆ యొక్క దర్శనం ద్వారా అతనికి వచ్చింది. ఏమని? అన్య జనాలను మీ దగ్గరికి పంపిస్తారు, ఆటంక పచ్చిక మళ్ళా వాడి దగ్గరికి వెళ్ళు, అన్య జనుల మధ్యలో నిన్ను వాడుకోబోతున్నాను, ఇక్కడ ఆరాధన నుంచి ప్రజలు విడిపించబడబోతున్నారు, జాగ్రత్త, వాళ్ళని ఆశ్రయించుకోకు. వాళ్ళు తెలుసో తెలియకో కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని ప్రజలు, దేనికి దండం పెట్టాలనో దేనికి దండం పెట్టకూడదో తెలియదు. రాతికి, మట్టికి, చెత్తకి, చెదారానికి గుంజలు పెట్టి చెంపలు వాయించుకుంటున్నారు, పాపములోనే పొందాడుతున్నారు. పాపమును క్షమించగలిగిన వాడు ఉన్నాడని ఆయన పేరు కనుక వాళ్ళ మధ్యకి వెళ్ళచ్చు, ఆటంకం చెప్పక వెళ్ళి ఈ దగ్గరికి మనుషులు వస్తారు. నశించిపోయే ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆత్మల భాగం కలిగి, అయ్యో ప్రజలు, ఆమ్య ప్రజలు, వీళ్ళకి యేసుని గురించి పరిచయం చేస్తారని ఆశతో ముందుకు సాగుతున్నాడా? ఏం చేస్తున్నాడు? బయట దేశాల్లో, కొన్ని దేశాల గురించి ఆలోచిస్తే 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళు క్రితం యేసుక్రీస్తు సువార్త దేశాలకు వెళ్ళింది. శపించబడిన ప్రాంతాలలోకి దేవుని వార్తలు వెళ్ళాయి. కానీ ఈ రోజున చరిత్ర చదివితే 100కి 80 పాళ్ళు, 100కి 70 పాళ్ళు ఆ దేశాలు క్రైస్తవ్యంతో నింపబడి క్రీస్తుని సజీవ దేవుడిగా ఆరాధిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సంపన్న స్థితిలోకి ఎదిగారు. అడుగుతున్న ప్రతి దేశానికి భిక్షం పెడుతున్నారు. ప్రతి దేశం, ఏ దేశం భిక్షం అడిగితే ఆ దేశానికి భిక్షం పెడుతున్నారు. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా, ఒక డ్యామ్ కట్టాలన్నా, ఒక ఏం చేయాలన్నా భిక్షం అడిగితే వాళ్ళు భిక్షం పెడుతున్నారు. సంపన్న దేశాలలోకి వాళ్ళు ఆ స్థితికి ఎదిగిపోయారు. అయితే 2000 సంవత్సరాలు అయింది మన దేశానికి సువార్త ప్రకటించి. స్వతహాగా యేసుక్రీస్తు శిష్యుడే ఈ దేశంలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతుంది, కానీ నట్ట నడక నడుస్తూ ఉంది. భారతదేశంలో రక్షించబడిన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు? సమయాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు? దినములు చెడ్డవి కనుక సహోదరులారా, నా 2 చేతులు జోడించి బెతులాడుతూ చెప్తున్నాను, మన ఎదుట మన ప్రజలు, మన దేశ ప్రజలు, మన సఖ్యులు, మన భాష మాట్లాడుతున్న ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు నిత్యంగా నరకానికి దిగిపోతూ ఉండగా, రోగాల మధ్యలో శాపాన్ని అనుభవిస్తూ ఉండగా నీవు ఏం చేస్తున్నావు? సమయాన్ని ఏం చేస్తున్నావు? నేను బెంగళూరుకి వెళ్ళాను. ఆ రోజు సభలను పిలిచారు, వెళ్ళారు. అక్కడ నన్ను కూర్చోబెట్టారు. ఇక కార్యక్రమం మీద కార్యక్రమం, కార్యక్రమం మీద కార్యక్రమం, అది కార్యక్రమం మీద కార్యక్రమం. ఒక ఆయన, 2 పిలిచారు, ఆయనకి దుప్పటి కప్పారు, ఆయనకి సెలవుట్టినట్టుంది. ఇంకా 4 పిలిచారు, ఆయనకి ఇంకేదో చేశారు. మరలా ఒక ప్రోగ్రాం వచ్చింది, వాళ్ళు కోలాటం డ్యాన్సులు వేశారు. కోలాటం టక్కు 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 అని కొట్టుకుని కోలాటం డ్యాన్సులు వేశారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ దీపాల డ్యాన్స్ అయింది. ఇక డ్యాన్సులు అయిపోయి ఈ పనికిమాల కార్యక్రమాలు అయిపోయాయి. ఆ పాస్టర్ గారిని పిలిచి, ఏమిటి సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు అజ్ఞానుల వలె? ఇది మామూలుగా ఫలానా స్టేజీల మీద జరుగుతుంటాయి ఇవన్నీ. నువ్వు ఇక్కడ ఏమిటయ్యా అవసరం లేకుండా అనవసరమైన కానీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారంటే, ఏసన్న గారు మేమంతా కలిసి పెట్టుకున్నాం, ఆళ్ళకి పార్టీకి పోతే ఆళ్ళు కొడతారు నన్ను, వీళ్ళకి పార్టీకి పోతే వీళ్ళు కొడతారు, ఆళ్ళకి పార్టీకి పోతే వాళ్ళు కొడతారు, మేమంతా ఐక్య సభ. మరి దేవుని వాక్యం ఎప్పుడు చెప్పాలి అన్న? 10 గంటలకి నా దగ్గర శివ దగ్గరికి వచ్చి, అన్న 10:30కి ఆఖరి బస్సులు, 10:30కి నా దగ్గరికి వచ్చి 10:30కి ఆఖరి బస్సులు అన్నా, మరి 10 నిమిషాలు ముందు ముగిస్తేనే వాళ్ళు పోయి బస్సు ఎక్కగలుగుతారు అంటున్నాడు. నోరు ముయ్యా అన్న. ఏమిటన్నా? నోరు ముయ్యన్న. సెకండ్ షోకి పోయిన వాళ్ళు ఎట్లా పోతున్నారు ఇళ్ళకి? సెకండ్ షోకి పోయిన వాళ్ళు ఎట్లా పోతున్నారు ఇళ్ళకి?
టైం అంతా అనవసరంగా వ్యర్థం పరిచి అన్యుల్లాగా డ్యాన్సులు వేపించి కోతేసేలేసి సన్మానాలు చేసి రాజకీయ మీటింగా దేవుని బిడ్డల మీటింగా? ఈ సప్పట్లు ఏంటి, ఈ గోళలు ఏంటి? ఇదంతాను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడు. అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె ప్రవర్తించడానికి జాగ్రత్త. ఒక ప్రక్కన ప్రజలు నశించిపోతున్నారు. ఏ కొండ దగ్గరికి వెళ్ళి, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి దాని దగ్గర కాడు తిని చస్తున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నారు. నీచమైనటువంటి అలవాట్ల మధ్యలోకి నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూసి ఎలా ఆనందం తినగలుగుతున్నావు, ఎలా మనిషిగా బ్రతకగలుగుతున్నావు? ఆకలితో ఉన్న ఒక దైవజనుడు, ఆకలితో ఉన్న ఒక దైవజనుడు, అది ఆత్మీయ ఆకలే కానివ్వండి, శారీర సంబంధమైన ఆకలే కానివ్వండి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి భోంచేసి రాలేదండి. నాకు నచ్చిన వాళ్ళ ఇంటికి, మెచ్చిన వాళ్ళ ఇంటికి, పరిచయమైన వాళ్ళకి వెళ్ళేసి భోంచేసి రాలేదు. ఇక్కడ నువ్వు వండకపోతే నాకు వండి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారని ఇంకొక ఇంటికి వెళ్ళలేదండి. హోటల్స్ చుట్టూ తిరగలేదు. దేవుని సన్నిధిలో ఆకలితో కూర్చుని ఆకాశం నుంచి సందేశం వస్తుంది. చెప్పడం గట్టిగాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశం నుంచి సందేశం వస్తుంది. ఏమని? చతుస్పాద జంతువులను మొక్కే ప్రజలు ఉన్నారు, జీవన దేవుని విడిచిపెట్టే ప్రజలు ఉన్నారు, పాపముతో పొందుకునే ప్రజలు ఉన్నారు. నిత్యము సర్వనాశనం అయిపోతుంటే నేను యూదా మత ప్రవీణుడిని, నీ స్థితిలో వాళ్ళని, నీవు నాకు వచ్చేది మంచిది కాదు, వెళ్ళు. ప్రతి మనిషి వెళ్ళాలి. రక్షణ పొందిన ప్రతి మనిషి వెళ్ళి ప్రకటించాలి. స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, నాశనానికి పరిగెత్తుతున్న వాళ్ళని నీటి ఆపి సమయస్తున్నావు, జాగ్రత్త. తర్వాత పర్యవసానం ఏం జరుగుతుందో ఇది నీ పరిస్థితి. నేను ఒకప్పుడు పాపంలో శాపంలో ఉన్నప్పుడు నేను అనుభవించినది ఏమిటి, ఈ రోజున నేను ఈ అనుభవిస్తున్నది ఏమిటి అని చెప్పగలిగిన సందేశం. ఈయన పరిగెత్తుకుంటూ ఆ పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళితే అక్కడ ఆ అన్యుడు ఇతని కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడు, అయ్యా నీకు దేవుడు ఏమేం చెప్తాడో అవన్నీ మాకు చెప్పు బాబు, నేను మా వాళ్ళందరినీ పిలిపించాను, ఎదుగు నీ ఎదుట కూర్చోబెడుతున్నాను. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం కొరకు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. నాటకాలు, డ్రామాలు, డ్యాన్సులు వేసుకునే కాలం కాదు ఇది. కాలము సంకుచితమైంది. ఒకప్పుడు చేశారేమో, క్రైస్తవ సమాజంలో ఒకప్పుడు జరిగాయేమో, ఇక జరిగేదానికి వీలు లేదు. కాలము సంకుచితమైనది, దినములు చెందది. కనుక మీరు ఒక్క క్షణం కూడా కూర్చున్నానికి వీలు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చెప్పడం కుదరలేదా? మోకరించి ప్రార్థన చెయ్యి. ప్రార్థించడం నీకు కుదరలేదా? నమ్మకంగా దేవుని సన్నిధిలో సాక్షిగా బ్రతికి వాళ్ళకి విషయాలు చెప్పి ఆ పని చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించు, ధైర్యపరచు. దానికి ఏదైనా ఖర్చు పెట్టదలుచుకుంటే ఖర్చు పెట్టు. ఆత్మలో ప్రేరేపించబడి దేవుని సువార్తను మెచ్చమై ఉన్నదంతా ఖర్చు పెట్టు. నీ యవ్వనాన్ని ఖర్చు పెట్టు, నీ సమయాన్ని ఖర్చు పెట్టు, నీ ధనాన్ని ఖర్చు పెట్టు, నీ జీవితంలో ఉన్న జ్ఞానాన్ని ప్రభు యొక్క సేవలో ఖర్చు పెట్టు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని పరిశుద్ధాత్ముడు మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్న రాత్రి ఈ రాత్రి. ఒక దైవజనుడు ఈ 7 రోజుల నుంచి ఆ ఊళ్ళోనే సేవ చేస్తున్నాడు. రాత్రి మగళ్ళు తెల్లవారితే మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి, మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి తెల్లవారితే. ఈ 7 రోజులు పరిచర్య చేసిన తర్వాత ఆయన అంటాడు, ఈ రాత్రి మాత్రమే నేను ఉండగలుగుతాను ఇక్కడ, రేపటి రోజున మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నాను. ఓ పని చేద్దామా? అందరూ అంటారు, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు ఈ రాత్రి నెమ్మదిగా విశ్రాంతి పొందండి అని. ఆయన అంటాడు, విశ్రాంతి పొందేది నేను ఇక్కడ కాదు,
నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒడిలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో కాదు నేను విశ్రాంతి పొందేది, నా ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో. ఈ రాత్రికి ఒక సభ ప్రారంభించండి, అందరికి చెప్పండి ఈ రాత్రికి ఒక కూటమి పెట్టుకుందాం అని చెప్పి ఒక పెద్ద హాల్లో మీటింగ్ పెట్టాడు. బైబిల్లో రాసింది ఆ మాట. ఆయన మధ్యరాత్రి వరకు మాట్లాడుతూనే చెప్తూనే ఉన్నాడట. అయితే ఒకడేం చేశాడు, ఆడికి ఎక్కడ చోటు దొరక్క కిటికీ మీద కూర్చున్నాడు. చూస్తారని ఆడు ఇటుబడి ఉంటే బాగుండేది, ఆడు అటుపడ్డాడు. ఇటుపడితే దైవజనుల మధ్యలో పడేవాడు, ఆ కిటికీ మీద ఉన్నవాడు అటుపడ్డాడు. అటు పడడం, వాడు సావడం. ఈయన 1 గంటకో 2 గంటలకో ముగించేద్దాం అనుకున్న ప్రార్థన కూటం వీడు నచ్చినంత వల్ల తెల్లవారిన దాకా జరిగింది. మళ్ళా వాడిని ప్రార్థన చేసి ఆయన మళ్ళా లేపేశారు. ఇక తెల్లవారి ముగించాడు, బాక్స్ తీసుకున్నాడు, సంచి తగిలించుకున్నాడు, ఇక ప్రయాణం సాగిస్తున్నాడు. దైవజనుడా, నువ్వెందుకని విశ్రాంతి పొందలేదు? కాలము సంకుచితమైంది. దైవజనుడా, రాత్రంతా సంఘముతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నా ప్రజల యొక్క ఆత్మక్షేమం కొరకు. నేను మరలా ఇటువైపు ఎప్పుడు వస్తానో తెలియదు. నా మిషనరీ టూర్లో అనేక చోట్ల దర్శించాల్సి ఉంది. కనుక నా ప్రజలతో దేవుని సంకల్పాలన్నీ, ఆల్ ద కౌన్సిల్స్, ద గాడ్స్ కౌన్సిల్స్, ముస్లిం మమ్మచుళ్ళు కాదు. ఈ రోజుల్లో మనం చూస్తే ఆరాధన జరిగేదేమో 1.5 గంటల లేకపోతే 1 గంట. అక్కడ ముసలమ్మ ముచ్చట్లేమో మధ్యాహ్నం 3 గంటల వరకు. నేను చెప్తున్నాను, బాధపడకండి బాబు, జరుగుతున్న వాస్తవాలే చెప్తున్నా, జరుగుతున్న చరిత్ర ఇది. 1.5 గంటల సేపులో అంతా అయిపోయిందండి. ఇక మిగిల్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి గెలిచి నవ్వుకొని తమాచాలు పడి నవ్వుకొని చిలికి అది గొడవగా మారిపోయి గందరగోళం అయిపోయి నేను నిరూపిస్తామని తీసుకొస్తాను ఇప్పుడే అని వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చి ఈ పాస్టర్ గారు ఏం చేస్తాడు తెలిసిన, ఏదైనా ఒక గ్రూప్, ఏదైనా ఒక పార్టీ వైపు చేరతాడు. వీళ్ళని సమర్థించి ఇద్దరికి సమాధానం చెప్పి పంపడు. వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అని వీళ్ళ వైపు చేరతాడు. ఇక అక్కడ జరిగేది ఏంటంటే, చివరికి చెప్పకూడదు కానండి, చర్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సీల్ వేసిన దాకా జరుగుతుంది కథ. సమయమును సద్వినియోగం చేసుకోండి. పదవి వ్యామోహాలకి చోటు ఇప్పుడు కాదు. నాకు పదవి ఇస్తే వస్తా, లేకపోతే రాను. పదవి కోరుకునేవాడు సంఘములో చీడ పురుగు. ఆ పదవి కోరుకునేవాడు లేకపోతే ఆ సంఘం బాగుపడిపోద్ది. సంఘానికి అవసరమైంది పదవులు కాదు, నశించిపోయే ప్రజల యొక్క ఆత్మదాహం. సంఘము వర్ధిల్లుతుందా, సంఘము ప్రబలుతుందా, సంఘము వర్ధిల్లుతో ఆశీర్వదించి వచ్చే పెరుగుతుందా? నాకు ప్రభు ఇచ్చిన దర్శనం ఏంటంటే, నువ్వు ఎక్కడన్నా చర్చి గట్టు చుట్టూ గోడలు మాత్రం పెట్టద్దు అన్నాడు ప్రభు. ఎందుకు ప్రభు? మార్కెట్ యార్డ్ అంటారు కదా ప్రభు అన్న. ఓరి బాబు, నేను విశాలపరుస్తాను నలుదిశలా. ఆమేన్. సంఘం విశాలపరుస్తాను నలుదిశలా. గోడ కట్టద్దు, కిటికీలు పెట్టద్దు. కిటికీలు పెట్టి గోడలు పెట్టి దానికి తాళాలు వేసి బంధించిపోతే మరలా ఆదివారం తీసుకునేసరికి బూసు బట్టి ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా పైన చూస్తారు, ఎక్కడ ఫ్యాన్ తెరుస్తుందో అక్కడ సరదాగా కూర్చున్నానికి. ఇదేమైనా ఏసీ థియేటర్ అండి? అటు సినిమా హాల్ పోయినా పైన చూస్తారు, ఇక్కడ చర్చికి వచ్చినా కాస్త పైన చూస్తారు. ఒకసారి ఆలోచించండి. సమయము సంకుచితమైంది. గతించిన కాలంలో ఈ ఆచారాలు, ఈ ముసుగులు, ఈ ఆటపాటలు, ఈ సన్మానాల మధ్యలో ఒకవేళ క్రైస్తవ్యం సాగిపోయి ఉండవచ్చు. ఇక సాగిపోయేందుకు వీలు కాదు. ప్రభు రాక సమీపిస్తున్న ఈ రోజున ప్రతి వ్యక్తి ఆత్మల పాలనతో వెళ్ళి చతుష్పాద జంతువుల రూపాలను ఆరాధిస్తున్న ప్రజలతో మాట్లాడి మన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ
సౌందర్యాన్ని, ఆయన గుణాతిశయాన్ని ప్రకటించి ఆయన రక్తము చేత కలగబడే స్థితిలోనికి ప్రతి వ్యక్తిని తీసుకుని రావాల్సిన బాధ్యత, భారం మీ ఒక్కొక్కరి మీద, నా మీద ఉందన్న సంగతి వాస్తవం. మీకు తెలుసో తెలీదో, సంవత్సరానికి 4 రోజులు 5 రోజులు మాత్రమే ఎక్కడైనా ఆదివారం లేకపోతే ఎక్కడైనా ఒక రోజు ప్రార్థనా కూటం లేకుండా పోతుంది నా జీవితానికి. పోయిన సంవత్సరం నేను లెక్క పెడితే 5 రోజులు మీటింగ్లు లేకుండా నేను సంవత్సరాన్ని గడిపేశాను. 5 రోజులు మాత్రమే మీటింగ్లు లేకుండా. ప్రతిరోజు వెళ్ళాలి, ఎక్కడో ఒక దగ్గర దేవుని గురించి చెప్పాలి. నా ప్రభువు ఎలా ఉంటాడో, పందిలాగా కుక్కలాగా ఉండడు, కోతిలాగా ఉండడు. నా దేవుడు సౌందర్య స్వరూపుడు, పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి, కామ క్రోధ మదమత్సరాలు లేనివాడు, ఆరాధనకి యోగ్యుడు, రోషము గల దేవుడు. నేను ఆరాధిస్తున్న యేసుని చెప్పకపోతే నాకు ఆరోగ్యం ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఆరోగ్యమైన, నా ఆత్మకి క్షేమమైన, నా రక్తంలో ఉన్న ప్రతి అనుభవం